అమిత్ షా డైరెక్షన్, సీఎం రమేష్ యాక్షన్. సినిమా సూపర్ హిట్. పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇదే. బెంగాల్ రాజకీయాల గురించి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీ తరపున గెలిచినటువంటి 80 మంది ఎమ్మెల్యేలు 64 మంది ఎమ్మెల్యేలు మమతాకు వ్యతిరేకంగా ఒక టీమ్గా ఏర్పడ్డారు. మమత ఎవరినైతే తన పార్టీ నుంచి సస్పెండ్ చేశారో ఆ వ్యక్తినే తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు, రిటా బెటా బెనర్జీని. ఇప్పుడు బెంగాల్ ప్రతిపక్ష నాయకుడిగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా రిటా బెటా బెనర్జీ ఉన్నారు. అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాదే అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేలకు సంబంధించి. అలాగే ఎంపీలు కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభలో 29 మంది ఎంపీలు ఉంటే 20 మంది తిరగబడ్డారు. ఇప్పుడు 20 మంది కూడా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ అనేటువంటి ఒక కొత్త రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే కొత్త రాజకీయ పార్టీ ఏమి కాదు, బెంగాల్లో రిజిస్ట్రేషన్ అయింది, త్రిపురలో ఈ పార్టీ కొంత యాక్టివ్గా ఉందట. ఈ పార్టీకి నిజానికి ఎలాంటి ఎంపీలు లేరు. ఇలాంటి పార్టీలో మెర్జ్ అయ్యారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఎందుకు మెర్జ్ అయ్యారు అంటే ఆ పార్టీలో మెర్జ్ అయ్యి ఆ పార్టీ ద్వారా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఈ పార్టీ ఉంది. అయితే ఈ అన్ని పరిణామాల వెనకాల, అంటే ఎన్డీఏ కూటమిలోకి 20 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రావటం వెనకాల, అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతాకు వ్యతిరేకంగా రాజకీయాలు నడిపించడం వెనకాల ఉన్నది ఎవరు అంటే సీఎం రమేష్, మన తెలుగు ఎంపీ, అనకాపల్లి బీజేపీ ఎంపీ. నిజానికి సీఎం రమేష్ గురించి చెప్పుకోవాలంటే ఇలాంటి రాజకీయ వ్యవహారాలు, ఆఫ్ ది రికార్డ్, తెర వెనక వ్యవహారాన్ని నడిపించడంలో సిద్ధాస్తులు. గతంలో సీఎం రమేష్ రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి స్టార్ట్ అయింది. టీడీపీలో కూడా 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండేవాడు. ఢిల్లీలో టీడీపీకి సంబంధించి కేంద్రంలో వ్యవహారాలన్నీ చక్కబెట్టేవాడు. అంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ అప్పుడు భాగస్వామిగా ఉంది కదా. ఈ సీఎం రమేష్, సృజనా చౌదరి ఏమో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సీఎం రమేష్ కేవలం రాజ్యసభ సభ్యుడిగా ఎంపీగా ఉన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు తరపున ఢిల్లీలో ఏ పనులన్నా చక్కబెట్టేది సీఎం రమేష్, సృజనా చౌదరి. వీళ్ళిద్దరికి ఆ కెపాసిటీ ఉంది. సరే, ఇప్పుడు సృజనా చౌదరి రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయిపోయారు. అతను ఒక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీఎం రమేష్ మాత్రం ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉండటంలో ఒక అడ్వాంటేజ్ తీసుకొని అమిత్ షా టీంలో ఉన్నారు. వీళ్ళు బీజేపీలో జాయిన్ అయింది ఎప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ సృజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళంతా కూడా తమ రాజ్యసభ ఎల్పీని బీజేపీలో విలీనం చేస్తూ బీజేపీలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి బీజేపీలో సీఎం రమేష్ చాలా యాక్టివ్గానే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా టీడీపీ బీజేపీ కలవటంలో సీఎం రమేష్ చాలా కీలక పాత్ర వహించారు అని కూడా అంటారు. అమిత్ షాకి బాగా దగ్గరయ్యాడు. ఇతను మీద ఉన్న నమ్మకంతోనే బెంగాల్ రాజకీయాలను చక్కబెట్టమని సీఎం రమేష్కి బాధ్యతలు అప్పచెప్పారు. నిజానికి ఆ రాజకీయ వ్యవహారాల ఆపరేషన్కి బెంగాల్ సీఎంగా ఉన్నటువంటి బీజేపీ కీలక నాయుడు సువేందు అధికారి ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా సీఎం రమేష్కి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. సీఎం రమేష్ తన బాధ్యతల్ని చాలా పకడ్బందీగా నిర్వహించాడు, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆ సక్సెస్నే నేషనల్ మీడియా మొత్తం కూడా కథనాలుగా రాస్తుంది. బీజేపీ తరపున 20 మంది ఎంపీలను తీసుకొచ్చి పెట్టాడు అనేటువంటిది. అయితే దీని మీద నేషనల్ మీడియా సీఎం రమేష్ని అడిగింది, ఇది ఎలా సాధ్యమైంది అంటే, నాకు 2 గంటల సమయం ఇవ్వండి, ఎవరినైనా బీజేపీ పార్టీలోకి మార్చేస్తానని సీఎం రమేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్గా మారింది. 2 గంటల సమయం ఇస్తే ఎవరినైనా బీజేపీలోకి తీసుకెళ్తాడట. మనం ఇద్దామటేమో, మరి తీసుకెళ్తాడేమో. సరే, ఏమైనా సీఎం రమేష్ చాకచక్యం గురించి ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం కూడా కోడెక్కువస్తుంది. సో బెంగాల్ పరిణామాలు వెనకాల మన తెలుగు ఎంపీ ఉన్నాడు. అయితే ఒకటి, ఈ సీఎం రమేష్ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు అతను సహకరించాయి. మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోవటం, నిజానికి మమతా బెనర్జీ తిరిగి గెలిచి ఉంటే ఇవన్నీ సాధ్యమయ్యే కావు. మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోవటం, బీజేపీ హవా కొనసాగటం, అటు బీజేపీ గెలవటం, ఇవన్నీ రకరకాల కారణాలు. రెండోది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమతా పెత్తనం, మరి అందులోనూ మమతా మేనల్లుడి పెత్తనం మరి ఎక్కువ కావటం, అప్పటి నుంచి వీళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు. కాకపోతే అప్పుడు మమతా చేతిలో అధికారం ఉంది కాబట్టి వీళ్ళెవరూ బయటికి రాలే. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి బయటకు వచ్చారు. సో పరిస్థితులు సహకరించిని, ఆ పరిస్థితులను బట్టి సీఎం రమేష్ కూడా చాకచక్యంగా చక్రం తిప్పగలిగాడు. ఇది జరిగింది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.